కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అలాగే ఫీ పేమెంట్ కంప్లీట్ చేసేసారో నెక్స్ట్ ఏం చేయాలన్నది స్టూడెంట్స్కి చాలా మందికి డౌట్ ఉంది. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ స్టెప్ మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఫామ్స్లో నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద ప్రెస్ చేసినట్టయితే మీకు పేమెంట్ స్టేటస్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ పేమెంట్ డీటెయిల్స్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ ఉంటే మీ పేమెంట్ సక్సెస్ అయిపోయినట్టు. సో ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఫెయిల్డ్ ఉంటే కంగారు పడొద్దు. ఒకవేళ అమౌంట్ డిడక్ట్ అయిపోతే మళ్ళీ మీ అకౌంట్కి వెనక్కి వేసేస్తారు. బట్ మీరు ఏం చేయాలంటే మరి ఇంకొక ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ స్టేటస్ పెండింగ్ అని వచ్చింది అనుకోండి, మీరు వెయిట్ చేయండి. ఒక 3 to 4 hours వెయిట్ చేయండి. 3 to 4 hours వెయిట్ చేస్తే అది మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఓకే, ఇది పేమెంట్ డీటెయిల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్. ఈ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ మీద ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే సో మీ అప్లికేషన్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ అప్లికేషన్లో మీరు ఇచ్చిన డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి. ఓకే, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డ్ లాస్ట్ 4 digits, మీ ఫాదర్ నేమ్, మీ జెండర్, మీ లోకల్ ఏరియా, ఈమెయిల్, మైనారిటీ, మొబైల్ నెంబర్ లాస్ట్ 3 digits కనిపిస్తుంది ఇక్కడ. క్యాస్ట్, కేటగిరీ, ఫీ రీఎంబర్స్మెంట్, ఓకే, స్పెషల్ కేటగిరీస్, హెల్ప్ లైన్ సెంటర్, మీ డిప్లొమా పిన్ అండ్ పర్సంటేజ్, అలాగే మీ ఈసెట్, హాల్ టికెట్ నెంబర్ ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఓకే, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడి నుంచే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ నుంచే మీ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఉందా అనేది తెలుస్తుంది. ఈ పర్టికులర్ స్టూడెంట్కి అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది ఇక్కడ మెసేజ్ ఇచ్చారు. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. సో ఈ స్టూడెంట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఫీ పేమెంట్ జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి, వెరిఫికేషన్ జరుగుతుంది. సో వన్స్ వెరిఫై అయిపోతే ఇక్కడ మళ్ళీ మీ మెసేజ్ అనేది మారిపోతుంది. ఓకే, సో ఈ స్టూడెంట్కి అప్లికేషన్ వెరిఫికేషన్లో ఉంది. వన్స్ వెరిఫై అయిపోతే చూడండి మెసేజ్ ఈ విధంగా వస్తుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ దిస్ షెడ్యూల్. ఓకే, సో ఇలాగైనా రావచ్చు, ఇంకొకలా కూడా రావచ్చు. చూడండి, your application has been verified by the competent authority and you are eligible for exercising web options as per the schedule. Okay, so మీ వెరిఫికేషన్ అయిపోతే ఇక్కడ మీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మెసేజ్ రావాలి. ఓకే, అది వచ్చేంత వరకు ఎవ్రీ 4 hours ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మీ అప్లికేషన్ స్టేటస్ని. ఓకే, ఎవరికైతే ఇలా మెసేజ్ వచ్చేసిందో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఓకే, ఇంకే డౌట్ అక్కర్లేదు. సో ఎవరికైతే మెసేజ్ రాలేదో వాళ్ళ అప్లికేషన్ అనేది మీకు ఇలా అండర్ వెరిఫికేషన్లో ఉండిపోతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ స్టేటస్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీ స్టేటస్ మారుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ హెల్ప్ లైన్ సెంటర్ ఏంటా అన్నది చెక్ చేసుకోవాలి. సో నో యువర్ హెచ్ఎల్సీ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నో యువర్ హెచ్ఎల్సీ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ హెల్ప్ లైన్ సెంటర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, మీ హెల్ప్ లైన్ సెంటర్ ఏదో అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే వచ్చిందో ఇక్కడికి మాత్రం మీరు వెళ్ళాలి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ హెల్ప్ లైన్ సెంటర్కి మాత్రమే వెళ్ళాలి. ఓకే, సో ఇది క్లారిటీ. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ కంప్లీట్ చేసేసిన వాళ్ళు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి, అలాగే మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. అప్లికేషన్ స్టేటస్ ప్రతి 4 hours ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడికి వచ్చి. సో ఆటోమేటిక్గా అండర్ వెరిఫికేషన్ ఉన్నది. సో ఇలా వెరిఫైడ్ కింద వచ్చేస్తుంది. వెరిఫైడ్ కింద వచ్చి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ది షెడ్యూల్ అనే మెసేజ్ వస్తుంది. వస్తే యు ఆర్ ఎలిజిబుల్. ఓకే, మీరు ప్రింట్అవుట్ తీసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఒకవేళ ఇంకేమైనా ఎడిట్ చేయాలనుకుంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి మాత్రమే వెళ్ళాలి. హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ మీ డిస్ట్రిక్ట్ వైజ్గా హెల్ప్ లైన్ సెంటర్ ఇస్తారు కదా, ఆ హెల్ప్ లైన్ సెంటర్కే మీరు వెళ్ళి మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు ఈసెట్ పోర్టల్.